ద్రొక్కేను సాదా రాజ్యమేలున్. సాతాను తలను చితక దొక్కాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏదేనో తోట ఆదాము అవ్వలు, లేదా ఇందాక పాడినగా ఏదేనులో ఆదాములా ఎరికోలోని ఆకానులా దేవుని మాటను ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. ఏదేనులో ఆదాము, ఎరికోలోని ఆకాను చచ్చిపోయారు. అలాగైతే తినవద్దన్న ఫలములు తింటివి కనుక ఇది 17వ రోజు, 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. డిసెంబర్ మాసం 12వ మాసం 17వ రోజు 17వ తారీఖు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఏ నేలలో నుండి తీశాడో అదే నేలను సేద్యపరచటానికి ఏదేను తోటలో నుండి బయటికి పంపించేశాడు. లోపల నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. ఈ బయట ఉన్న ఈ వ్యక్తి లేదా ఈ స్త్రీ, ఈ పురుషుడు గెంటివేయబడ్డా. అలాగైతే మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. సాతానుని తలను చితక ద్రొక్కెను సాదా రాజ్యమేలును. ఆదాము తన భార్య తెచ్చిచ్చిన దాన్ని తిన్నాడు. అవ్వ సాతాను మాట వింది. మాటలు లేవు కానీ గబగబ తిని భర్తకు ఇచ్చింది. భార్యని ప్రేమించి భార్య కోసం ప్రాణాన్ని అప్పగించినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తుంది వాక్యం? దేవుడు, క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోక మేవారిది. దేవుడు తన స్వరక్తమిచ్చాడు భార్య కోసం. 33.5 సంవత్సరం, 30 సంవత్సరాలు తన తల్లిని తండ్రిని పోషించాడు. వడ్రంగి పనిచేసి 3.5 సంవత్సరం బయటకు వచ్చేశాడు. సువార్త ప్రకటించాడు. ఆయన యవనుడు, పెండ్లి కాని యవనుడు, తన యవ్వన రక్తాన్ని చిందించాడు. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసం. భూమిని రక్తంతో తడిపాడు. శపించిన భూమిని
రక్తంతో తడిపాడు కాబట్టే వరి పంట తింటున్నాం, సపోటా కాయలు తింటున్నాం, మామిడికాయలు తింటున్నాం, సీతాఫలాలు తింటున్నాం, దానిమ్మ పండ్లు లేదా బత్తాయిలు, కమలాకాయలు అనేకమైనవి తినగలుగుతున్నాం. కారణం, వినగలిగితే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నాను. సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అని యెషయా భక్తుడు అంటున్నాడు. అంతేకాదు యోహాను బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సర్ప సంతానము. ఈ సర్ప సంతానాన్ని యేసుక్రీస్తు రక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. శపించిన భూమి సస్యశ్యామలంగా పండుతుంది. ఆదాము నిమిత్తము నేల శపించబడి ఉన్నది. కడపటి ఆదామైన యేసుక్రీస్తును బట్టి భూమి సస్యశ్యామలంగా మంచి పంట పండుతుంది. భుజిస్తూ ఉన్నారు. భూమిలో ఆయనకి ఇష్టమైన, అందుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులైన వారికి సమాధానం. భూమి మాట వింది. భూమి మీద ఉన్న మనుష్యుడు, ఇష్టులైన మనుషులకు సమాధానం. ఎవరైతే దావీదు నా ఇష్టానుసారుడు, సమాధానం దొరికింది. ఇష్టం లేకుండా, దేవుడంటే ఇష్టం లేకుండా బుద్ధిహీనుడిగా మాట్లాడిన నన్ను, నష్టపోయిన నన్ను, ఇష్టం లేక దేవునికి దూరంగా ఉండి నేరస్తుడిగా ఉన్న నన్ను ఆయన ఇష్టమైన వనంలో, ఆయన తోటలో, ఆయన మాట ద్వారా నన్ను లోపలికి ఆహ్వానించాడు. అందుకనే ఎష్కోల్ తోట, ఈ తోట న్యూ ఎష్కోల్ ప్రేయర్ హౌస్, నూతన ఎష్కోల్ ప్రార్థన మందిరం. మనసార నీదరి చేరగా మాకెంతో సంతోష మాయేగా, హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరుగా, నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలో నడవాలని. మధుర ప్రేమను చాటాలని, బాటలో, జీవపు బాటలో నడవాలని. ఒక తోట, ఒక మాట, జీవపు ఓట, దేవుని మాట లేదా సరైన బాట, మాట, తోట, జీవపు ఓట, బాట మనసారా నీదరి చేరని మాకెంతో సంతోషమయ్యగా, హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృదయం ప్రవహించు సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలో నడవాలని. జీవపు బాట,
జీవపు ఓట, దేవుని మాట. ఆదాము ఏదెనులో ఒక తోట. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. తోటలో నుండి బయటికి గెంటి వేశాడు. ఆ తోటను కాయుటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఖడ్గజ్వాల నిలువబెట్టెను. మనుష్యుడు పులి